హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ శిరీష. ఈరోజు నేను ఒక చిన్న కొత్త ఫుడ్ ట్రై చేస్తున్నాను మా బాబుకి. చూడాలి ఏం చేస్తాడో అని. నేను పెట్టబోయే ఫుడ్ అయితే అవకాడో మ్యాష్. మొదటిసారి పెడుతున్నాను. మీరు నాలాగే న్యూ మామ్ లేదా న్యూ పేరెంట్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఒక కొత్త ఫుడ్ పెట్టేటప్పుడు బేబీకి ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో. సో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మంచి అవకాడో తీసుకున్నాను. అవకాడో ఈజ్ సూపర్ న్యూట్రియస్ ఫర్ బేబీస్కి అనే కాదు, అందరికీ ఇది ఒక మంచి ఫ్రూట్. ఇట్స్ రిచ్ ఇన్ హెల్దీ ఫ్యాట్స్, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది, సాఫ్ట్ కూడా ఉంటుంది కాబట్టి మంత్స్ బేబీకి పర్ఫెక్ట్ అన్నమాట. ఈ అవకాడోని మధ్యలో కట్ చేసి సీడ్ తీసేసాను. పల్ప్ అంతా మంచిగా స్కూప్ చేసేసుకున్నాను. స్కూప్ చేసిన తర్వాత ఈ పల్ప్ అంతా మెత్తగా మ్యాష్ చేశాను స్పూన్తో. మీరు చూడొచ్చు ఎంత క్రీమీగా ఉందో టెక్స్చర్. దీన్ని కుక్ చేయాల్సిన పని లేదు అండ్ ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది దీంతో ఏ రెసిపీ చేసినా కూడా. మొత్తం మెత్తగా చేసుకోవాలి, లంప్స్ లేకుండా. అప్పుడు బేబీ మింగడానికి ఈజీగా ఉంటుంది. వీడు చూద్దాం, తొక్క అయితే తింటున్నాడు, అసలైన ఫ్రూట్ తింటాడో లేదో. అండ్ నౌ కమ్స్ ద రియల్ పార్ట్ అనమాట. చూద్దాం అవకాడో ఫస్ట్ టైం మా బాబు ఎలా రియాక్ట్ అవుతాడో. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎలా రియాక్ట్ అవుతాడు అని. ఈ వీడియోలో చూసినట్టు కొంచెం అయితే తింటున్నట్టే అనిపిస్తుంది. ఇది మరీ స్వీట్గా ఉండదు కదా, అవకాడో మరీ స్వీట్గా ఉండదు, సోర్ ఉండదు, కొంచెం చప్పగా ఉంటుంది. సో టేస్ట్ ఏం తెలియనట్టుంది. ఫుల్గా అయితే కన్విన్స్ అవ్వలేదు, ఫుల్గా అయితే తినట్లేదు. ట్రై అయితే చేస్తున్నాను, చూద్దాం. నా పాటికి నేనైతే ట్రై చేస్తున్నాను, కానీ అస్సలు ఒక 1-2 స్పూన్స్ తిన్నాడు, కానీ దాని తర్వాత అస్సలు కన్విన్స్ అవ్వట్లేదు, అస్సలు తినట్లేదు. సో ఇట్స్ కంప్లీట్లీ ఓకే. హానెస్ట్గా ఇది కంప్లీట్గా ఓకే. బేబీస్కి టైం కావాలి, కొత్త ఫుడ్కి అలవాటు కావాలంటే, కొత్త ఫుడ్ అయినా కొత్త టేస్ట్కైనా అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి టైం కావాలి. న్యూ పేరెంట్స్గా మనం చాలా వరీ అవుతూ ఉంటాము ఇలా బేబీస్ ఫుడ్ రిజెక్ట్ చేసినప్పుడు, కానీ ఇది చాలా నార్మల్. సో వరీ అవ్వాల్సిన పని లేదు. కొన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయాల్సి ఉంటుంది, అప్పుడు బేబీ కొత్త ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తారు. సో నేనైతే ఇలా రిజెక్ట్ చేశాడు కదా అని వదిలేయలేదు, అంటే వేరే విధంగా ట్రై చేశాను. వేరే రెసిపీ కొత్తగా చేసి నేను ట్రై చేశాను బేబీకి. ఫుల్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా పెడతాను. అదైతే నాకు వర్కౌట్ అయింది. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ రియల్ మూమెంట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye. See you in the next one.